అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. వీడియో చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ ఊర్లలో చూసినా కూడా అంతా వినాయకుడు సందడే ఉంటుంది. ఈ 11 రోజులు మొత్తం గల్లీ గల్లీ అంతా బుజ్జి గణపయ్య సందడే ఉంటుంది. అసలు భలే ఉంటుంది ఈ 11 రోజులు. ఎంత సందడిగా, ఎంత హ్యాపీగా ఉంటుందో. అక్కడ కనిపిస్తున్న బుజ్జి గణపయ్య అయితే మా ఏరియాలో, మా గల్లీలో పెట్టుకున్న గణపయ్య అన్నమాట. ఇంకా అందరు యూత్ అంతా కలిసి అయితే పెట్టుకున్నారు. వాళ్ళ ఒక టీం ఉంటుంది కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మాలలో అన్నమాట. మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో వేసుకున్నారు కాబట్టి 11 రోజులు మాల వేసుకుంటారు వాళ్ళు, గణేషుని మాల. ఇక్కడికి పిల్లలకైతే సరస్వతి పూజ పెట్టారు. సరస్వతి పూజలు అయితే ఇంకా మా పిల్లలు కూర్చున్నారు. ఇంకా అందరు చాలా మంది పిల్లలు వచ్చారనమాట. ఇంకా వీళ్ళనైతే స్టేజ్ మీద కూర్చోబెట్టింది వాళ్ళ బాబాయ్. కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి పైన కూర్చోబెట్టారు. ఇంకా ఈ ఇద్దరు పిల్లలేమో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళందరూ కూడా మంచిగా కూర్చొని అయితే పూజ చేసుకున్నారు. సరస్వతి పూజకైతే చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. అంతసేపు పూజలో కూర్చుంటారో లేదో అనుకున్నాను, కానీ ఇక్కడ బుక్స్, పెన్నులు ఇవన్నీ చూసేలోపు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా అమ్మవారి ఇంకంతా అలా కూర్చోబెడుతుంది అనమాట. సరస్వతి పూజ చేయించడం వల్ల ఏంటంటే సరస్వతి అమ్మవారి కటాక్షం పిల్లల మీద ఉంటుంది, చదువు మంచిగా వస్తుంది. ఇంకా మన ఆడవాళ్ళ కుంకుమ పూజ ఎలా జరుపుకుంటాము, పిల్లలకు కూడా అలా సరస్వతి పూజ చేపిస్తారు వినాయక చవితి అప్పుడు. అలా చేయిస్తే చాలా మంచిది అనమాట. సో మా పిల్లల్ని అయితే ఇలా పూజలో కూర్చోబెట్టి చాలా మంచిగా అయితే జరుపుకున్నారు సరస్వతి పూజనైతే. వినాయక చవితి వచ్చిందనగానే పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ సందడే సందడి. 11 రోజులు అన్నదానాలు, కుంకుమ పూజలు, సరస్వతి పూజలు అంతా స్వామివారి దగ్గర అంగమగా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. అందరికీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది వినాయక చవితి అనగానే. ఇంకా ఇక్కడైతే మా బుజ్జి గణపై ఎలా ఉన్నాడు ఏంటంటే కామెంట్ చేయండి. ఈ రోజు ఇంకా మా కుంకుమ పూజ కూడా ఉంది. కుంకుమ పూజ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే పిల్లలకైతే సరస్వతి పూజ చాలా మంచిగా జరిగింది. ఇక్కడ దేవుడికైతే ఆరతి కూడా ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.